హాయ్ అండి. ఇది చూసారు కదా మెంతి కూర. చాలా బాగా వచ్చింది. ఫుల్‌గా వచ్చేసింది చూడండి. ఒక చిన్న దీనిలో పెట్టాను. ఇంత చిన్న కంటైనర్‌లో. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఈ టబ్‌లో వేశాను నేను. నెక్స్ట్ మిగిలినయి అని చెప్పి దీనిలో వేశాను. దీనిలో వేసాక కూడా మిగిలేసరికి దీనిలో నేను పాలకూర గానీ, చుక్కకూర గానీ పెడదాం అనుకున్నది దీనిలో కూడా వేసేసాను. కానీ ఫస్ట్ వేసిన ఇవేమో లేట్‌గా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. మీరు చూస్తే నేను ఇది ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను చూసినప్పుడు ఇలా ప్లెయిన్‌గా ఉందనమాట. నేను దీన్ని 2 హాఫ్స్‌గా చేసి ఇటు కొన్ని వేశాను. అందుకే మిడిల్‌లో లేవు. అటు ఇటు ఉన్నాయి. కానీ ఇవి 2 ఏమో ముందే వచ్చేసాయి. ఎందుకంటే ఇవి లోతుగా పడ్డాయి విత్తనాలు. ఇవేమో పైనే పడడం వల్ల ఈజీగా వచ్చాయి. చూడండి ఇవి ఇంకా హార్వెస్ట్ చేసే లెవెల్‌కొచ్చేసినాయి. ఇవేమో ఇప్పుడు బయటకొస్తున్నాయి. సో, మనం వేసుకునేటప్పుడు ఎప్పుడైనా చాలా లైట్ వెయిట్ వేసుకోవాలండి సాయిల్. పైన సీడ్స్ వేసిన తర్వాత పైన వేసే సాయిల్ చాలా లైట్ వెయిట్ ఉండాలి. మేమేంటంటే ఇవి చెప్పాను గదా! ఇది వన్ సైడ్‌కి ఫుల్‌గా ఉంది మట్టి. ఈ వీడియో కూడా నేను మట్టి ఎలా ఫిల్ చేసుకున్నాను, ఏమేం కలిపాను అనేది నేను మీకు వీడియో తీశాను. పోస్ట్ చేస్తాను. ఇదేమైందంటే ఫుల్‌గా ఉండడం వల్ల మట్టి, ఇక్కడున్న మట్టినే హాఫ్ ఇటేసేసి ఇవి వేసాము. ఈ పైనున్న మట్టి మొత్తం ఇటేసి ఆ హాఫ్‌ని మళ్ళీ ఇటేసేటప్పటికి ఇవి కిందకి పడిపోయాయన్నమాట సీడ్స్ వచ్చి. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఇంత చూసారు కదా సాయిల్ ఇంత లోపలుంది. టబ్ ఇక్కడుంటే లోపలుంది. సో, ఇవన్నీ మంచిగా అయ్యాయి. సో, త్వరగా వచ్చేసాయి. ఇవి కూడా అలాగే ఇంత గ్యాప్ ఉంది మనకి. సో, ఇది కూడా ఈజీ అయింది. కానీ ఇది చూసారు కదా మీరు ఇలా ఎందుకు అక్కడక్కడ ఉన్నాయంటే, నేను ఇలా లైన్ చేసి ఫస్ట్ లైన్‌గా వేసుకున్నాను. లైన్స్‌గా వేద్దామని. తర్వాత మిగిలినవి ఉండేసరికి ఇలా వేయాల్సొచ్చింది. ఇక్కడ ఒక తోటకూర మొక్క అంతకుముందున్న సాయిల్‌లో ఉండి వచ్చేసింది. ఇవి ఇలా లైన్‌లాగా వేసుకున్నాననమాట ఫస్ట్. అంటే మిగిలిన సీడ్స్ వేయడం వల్ల అలా అయింది. వీటికి మాత్రం 2 హాఫ్స్‌గా చేసి వేసుకున్నాను. ఇది నార్మల్‌గా వేసేసాను. ఇవి కూడా రావడం మనకి ఫస్ట్ కొన్నొచ్చి, తర్వాత కొన్నొచ్చి అంటే లోతు వేసుకోకుండా మనం చాలా పైన అంటే కోకోపీట్ లాంటి తేలికది వేసుకుంటే ఈజీగా వస్తాయి. మెంతి కూర పెంచుకోవడం చాలా ఈజీ అండి. ఒక హాఫ్ డే నానబెట్టేసి, ఇంకొక హాఫ్ డే వాటర్ తీసేసి జస్ట్ మూట కూడా కట్టే పని లేదు. ప్లేట్ పెట్టేస్తే సరిపోద్ది. ఈసారైతే నేను మొలక వచ్చిందాక కూడా ఆగలేదు. నానబెట్టినవే డైరెక్ట్‌గా వేసేసాను. ఇంత బాగా వచ్చాయి. ఇవి కూడా వచ్చాక మొత్తం హార్వెస్ట్ చేద్దామని ఆగాను. థ్యాంక్ యూ.